విషయం మీద ఈ మధ్యాహ్నము ధ్యానము పెట్టనయింటున్నా. Everybody should pay full attention to it. మీలో ప్రతి వారికి అవసరం గనుక మీరు జాగ్రత్తగా వినాలి. Now we are going to talk about marriage. వివాహము గురించి నేర్చుకోబోతున్నా. There is no marriage being solemnized here. ఇక్కడ ఎవరి వివాహం కావట్లేదు. But we want to let you know, because you are the future brides and bridegrooms. రాబో దినాల్లో మీలో అందరూ కూడా పెండ్లి కుమారులు పెండ్లి కుమార్తెలు కాబోతున్నారు కనుక మీకందరికి ఎంతో ఆసక్తికరమైన అంశము. And Lord has burdened us to show forth certain important truths concerning the marriage. వివాహ విషయాల్లో ప్రాముఖ్యమైన సత్యాలు కొన్ని లేఖనానుసారంగా మీకు నేర్పించాలనే భారం మేము కలిగి ఉంటున్నాం. Prerequisite of the marriage. వివాహానికి ముందు ఉండవలసిన సంగతులేమి, and then very importantly the practice of marriage. అన్నిటికంటే ప్రాముఖ్యముగా వివాహ విషయాల్లో ఏమి చేయవలసి ఉందో ఏమి కావాలో అవి కావాలి. The marriage is scriptural and it is spiritual. వివాహము లేఖనానుసారమైనది, అది ఆత్మీయమైనది కూడా. It is the institution of God. దేవుడు తానే నియమించినది. And it is the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞయు కూడా. Very often some young people keep meeting us and asking us, what is the necessary for me to get married? తరచుగా యవనస్తులు కొంతమంది వచ్చి అడుగుతుంటారు, మమ్మల్ని కలుసుకుంటారు, వివాహము చేసుకోవాల్సిన అవసరత ఏంటి? I can be like this only. ఎందుకు ఇలాగనే ఉండకూడదు అంటారు. Why can't I continue like this? ఇలాగనే ఎందుకు కొనసాగకూడదు? And they quote some scripture portions in the word of God. వాళ్ళు కూడా లేఖనాలు కొన్ని ఎత్తి చూపిస్తున్నారు according to their convenience. వారికి అనుకూలమైన వాక్యాలు ఉన్నాయి. And they say, according to this I don't have to get married. వారు అంటారు, ఈ వాక్య ప్రకారము మేము వివాహం చేసుకోక్కర్లేదు కదా. So I tell them, నేనేమంటానంటే, you have to take the totality of the word of God. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తేరి చూచాలి. You know about that four blind men. నలుగురు గుడ్డి వారి కథ మీకు తెలుసు కదా. And thinking about the elephant. ఒక ఏనుగు ఎలా ఉంటుందో గుడ్డివాడు వర్ణిస్తుంటున్నాడు. One fellow held a tail. ఒకడు తోక పట్టుకున్నాడు. Oh, he said it is like a big rope. తోక పట్టుకుని ఏనుగంటే పెద్ద తాడు కాబోలు అన్నాడు. And then another fellow held the trunk. మరొకడు తొండం పట్టుకున్నాడు. And then he said it is like a big pipe. ఇది ఏనుగంటే పెద్ద పైపు కాబోలు అనుకున్నాడు. And then another fellow he held this legs. మూడో ఆయన కాలు పట్టుకున్నాడు. Oh, it is a big pillar. అన్నాడు, ఒక ఏనుగంటే పెద్ద స్తంభం కాబోలు. Elephant is a pillar. ఏనుగంటే ఒక స్తంభము. Then another fellow held and felt the ear. నాలుగో వాడు చెవు పట్టుకున్నాడు. Oh, it is like a chata. ఏనుగంటే ఒక చాట అన్నాడు, చాట. So that is how they had that perception of the elephant. ఒక ఏనుగుని ఇలాగ వర్ణించవచ్చు అని వారు నలుగురు విధాలు చెప్పారు. Then another fellow with eyes, he was going that side. ఇక కళ్ళున్నవాడు ఒకడు అటు పక్క వెళ్తున్నాడు. And these four people were arguing among themselves. నలుగురు కూడా ఏనుగు గురించి తర్జన భర్జన వాదన చేస్తున్నారు. And then that fellow comes and asks, hey, what is your problem? కళ్ళున్నాయని వచ్చి అన్నాడు, ఏంటి మీ సమస్య ఏంటి? Then they explain. వారు నలుగురు వివరించారు. See, I say like this fellow says like this. నేను ఇలాగంటే ఆయన అలాగంటున్నాడు అన్నారు. Then that fellow said, ఎవరికైతే కళ్ళున్నాయని అన్నాడు, the elephant is total sum of whatever you are seeing. అయితే ఈ ఏనుగంటే నలుగురు చెప్పింది కలిపితే అది ఏనుగు. Yeah, you have to take the total thing into account. అన్ని కూడా కలిపి సంపూర్ణం చేయాలి. In 1 Timothy chapter 6 verse 3 we have a wonderful word, wholesome word. మొదటి తిమోతి 6వ అధ్యాయము 3వ వచనములో చివరకు తేలిన ఫలితార్థం ఇదే. Wholesome word. మొదటి తిమోతి 6:3. 6:3. ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధన అంగీకరింపక. In Telugu it is hitavakyam. తెలుగులో హితవాక్యము అని ఉంది. And in Hindi it is khadavachan. That means perfect word, total word. తెలుగులో మార్జిన్లో ఆరోగ్యకరమైన వాక్యము. Yeah. And then in English it is wholesome words. ఇంగ్లీష్ లో దీని సారాంశం ఇది. Yeah, you have to take the wholesome word, the total word. Not you pick up something according to your convenience and say this is it. మనకు అనుకూలంగా అక్కడక్కడ చెప్పి తీసుకుని ఇది అని చెప్పడం కాకుండా మూలాంశంగా సారాంశంగా సంపూర్ణంగా చెప్పాలి. So before we go further, ఇంకా ముందుకు వెళ్ళక మునుపుగా we would like to read that famous verse. ప్రఖ్యాతి చెందిన మనం చదువుతున్న వాక్యం చదువుదాం. Hebrews chapter 11 హెబ్రీ 13 verse 4. Hebrews chapter 13 verse 4. హెబ్రీ పత్రిక 13:4. Hebrews chapter 13 verse 4. 13:4. Marriage is honorable in all, and the bed undefiled, but whoremongers and adulterers God will judge. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కలమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగముల వ్యభిచారము
దేవుడు తీర్పు తీర్చును. May our blessed Savior bless this portion for us. ధన్యకరమైన మన రక్షకుడు ఈ వాక్య భాగాన్ని మనకు దీవించుగాక. Word of God says marriage is honorable in all. దేవుని వాక్యం అంటుంది వివాహము అన్ని విషయములలో ఘనమైనది. That is why we have to maintain this marriage in that honor all through the life of an individual. కనుక ఒక వ్యక్తిగత జీవితంలో తన జీవితకాలం అంతటిని కూడా దీనిని వివాహాన్ని ఘనపరచాలి. We cannot see the entire detail. వివరాలు లోతుగా చూడలేము. But this much I want to tell you. ఇంత మట్టుకు మీకు చెప్పగోరుతున్నాను. Marriage is a heavenly illustration to tell us how much we are intimately related to our Savior, the Lord Jesus Christ. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుతో ఎంత సమీప బాంధవ్యం కలిగి ఉంటున్నామో ఈ వివాహము ఇంత అనుబంధమైనది, పరలోకమైనది. Marriage on the earth is the closest intimate relationship between wife and husband. భూలోకంలో ఉంటున్న వివాహము భార్య భర్తల మధ్య ఉంటున్న సమీప బాంధవ్యము సంబంధము. Through this God wants to teach us how we are also related so intimately to our Savior. దీని ద్వారా మనకి ఏమి నేర్పించబడుతుందంటే మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభునకు మనం ఎంత సమీప సంబంధం తీసుకురాబడుతుంటున్నా. As this husband and wife cannot be sundered, cannot be separated, so also a believer of the Lord Jesus Christ can never be separated from the Lord. That is the ideal situation. భార్య భర్తలు రీతిగా ఒకరు విడిచి ఉండలేరు. అలాగనే రక్షకునికి విశ్వాసికి ఒకరికొకరు విడిపించకుండా ఎంతో సమీపంగా ఉండే మంచి సామాన్య ఉదాహరణ ఇది. And we find in the word of God there are several illustrations. దేవుని వాక్యంలో అనేక ఉదాహరణలు ఉంటున్నాయి. Father and son. తండ్రి కుమారుని మధ్య సంబంధము. He kept him as father and we his children. ఆయన తండ్రిగా ఉండి మనల్ని బిడ్డగా చేసినాడు. Thereby we may know what is the relationship that we have with our God. దీని ద్వారా మన దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉంటున్నామో గుర్తించగలము. Another very important illustration is మరొక ప్రాముఖ్యమైన మాదిరి, he placed himself as the shepherd and we as sheep. తను తానే కాపరిగాను మనల్ని గొర్రెలుగాను చేసినాడు. So also this marriage. వివాహం కూడా అటువంటి సంబంధమే. In the Old Testament, పాత నిబంధనలో God referred to himself as husband and his chosen generation as the church, as the wife. దేవుడు భర్తగాను తను ఏర్పరచుకున్న ప్రజలు భార్యగాను దేవుడు దాన్ని చూపించినాడు. And when it comes to the New Testament, నూతన నిబంధనకు వచ్చేలకల్లా Christ is the bridegroom and the church is the bride. క్రీస్తు పెండ్లి కుమారుడును సంఘము పెండ్లి కుమార్తెగా చెప్పబడుతుంది. So Bible begins with marriage and ends with marriage. కనుక బైబిల్ వివాహముతో ఆరంభమై వివాహముతో ముగించబడుతుంది. First marriage was solemnized by God himself in the Garden of Eden. మొదటి వివాహాన్ని దేవుడు తానే ఏదెను వనములో తానే చేశాడు. So then afterwards we find తర్వాత ఏం చూసామంటే this relationship is highlighted so that we may know how we are intimately related unto our God. మన దేవునికి ఎలాగున సమీప సంబంధంగా చేయబడగలమో వివాహము ఇంకంతకంతకు తేరి చూపించబడుతూ వచ్చింది. When God created man and woman, దేవుడు స్త్రీ పురుషులు సృజించినప్పుడు he did not create just one person, two persons. ఒకళ్ళుగానో ఇద్దరుగానో చేయలేదు. He created a family. ఒక కుటుంబముగా సృష్టించాడు. That is a very important thing you should note. ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం గుర్తించాలి. God created family. కుటుంబమును దేవుడు సృజించను. And Satan could not tolerate that family. ఈ కుటుంబం యొక్క వ్యవహారాలు సాతాను తట్టుకోలేకపోయింది. Satan attacked the very first family. మొదటి కుటుంబం మీద సాతానుడు తీవ్రమైన దాడి చేశాడు. To disturb and distract them. వారిని కలవరపరిచి చెదరగొట్టడానికి. So that they may go away, run away from the presence of the Lord. దేవుని సన్నిధి నుండి లేక ఏదెను తోట నుండి పారిపోవునట్లుగా సాతానుడు జోక్యం చేసుకుని విజయం పొందాడు. And then the whole Bible afterwards deals with the subject of restoration of the fallen parents. ఇలాగన త్రోసివేయబడిన వారు తిరిగి సమకూర్చబట్టు ఎట్లో లేఖనాలు అన్ని కూడా తర్వాత విశ్లేషిస్తున్నాయి. So marriage is a very important institution. గనుక వివాహము చాలా ప్రాముఖ్యమైన నియమంగా ఉంది. It is something like an ordination ceremony whereby elders, deacons, bishops and reverends are set apart for a great ministerial responsibility. ఒక ఉన్నతమైన బాధ్యత నిమిత్తమై సంఘాల్లో పెద్దలు పరిచారకులు ఇలాగ ఎట్లు నియమించబడతారో అంత ప్రాముఖ్యమైనది వివాహ బాంధవ్యము. This young man and woman, they are set apart for a great work. యవన బిడ్డలు ఇద్దరు కూడా వివాహం కాబోయేవారు ఉన్నతమైన పని నిమిత్తమై ప్రత్యేకించబడుతున్నారు. In marriage they are not only coming together as husband and wife. వివాహములో భార్యాభర్తలుగా జత చేయబడటమే కాకుండా by coming together they are accepting a great mission and ministry from the Lord. వారు సమకూర్చబడి ద్వారా ఉన్నతమైన పని
దేవుని యొక్క కార్యాల నిమిత్తమే వారు అంగీకరించబడుతున్నారు. Lord said, I will build my church. ప్రభు చెప్పాడు కదా, నా సంఘము నేను కట్టెదను. And he is building his spiritual house. ఆత్మీయమైన మందిరాన్ని ఆయన కట్టుచున్నాడు. And the spiritual house needs spiritual material. ఈ ఆత్మీయమైన మందిరం కట్టబడాలంటే ఆత్మీయమైన సామాగ్రి కావాలి. From where did this material come to the spiritual house? ఈ ఆత్మీయ మందిరం నిమిత్తమై ఆత్మీయమైన సామాగ్రి ఎక్కడ ఉంది? It is not from the streets. ఎక్కడ వీధుల్లో బజార్లో లేదు. Spiritual materials from and must ought to come from the family. ఆత్మీయమైన ఈ యొక్క సామాగ్రి ఆత్మీయ కుటుంబాల నుండి రావాలి. That is why family is a very important concept in the word of God. కనుక లేఖనాల్లో ఒక కుటుంబము ఎంతో ప్రాముఖ్యమైన నియమము. That is why Satan attack is on the families, కనుకనే సాతానుడు కుటుంబాల మీద తీవ్రమైన దాడి చేస్తున్నాడు. so that they may be destroyed కుటుంబాలు నాశనం చేయబడినట్లు and they may not prepare any spiritual material for the spiritual house. ఆత్మీయమైన ఇంటి కొరకై ఆత్మీయమైన సామాగ్రి ఏమాత్రం లేకుండా సాతానుడు ప్రయత్నిస్తున్నాడు. And create a lot of divisions within the family. కుటుంబంలో ఎన్నో విభేదాలు సృష్టిస్తున్నాడు. Sorry. Satan attacks the families. కుటుంబాల మీద సాతానుడు దాడి చేస్తున్నాడు. If the families are divided, కుటుంబాలు విభాగించబడితే such family can never ever contribute anything in the building of the spiritual house. అటువంటి కుటుంబాలు ఆత్మీయమైన ఇంటికి ఆత్మీయమైన కట్టడానికి వారు ఏమి కూడా చేయలేరు. That is why in this world we find every family is disturbed. కనుక ఈ లోకంలో మనం చూస్తున్నాం ప్రతి కుటుంబము కూడా కలవరపరచబడుతుంది. Somewhere or the other. ఏదో రీతిగా దాడులు చేయబడుతున్నాయి. It is because of the attack of the enemy. ఇదంతా కూడా సాతాను యొక్క దాడులను బట్టి. I know some husbands కొంతమంది భర్తలు తెలుసు నాకు, who could very easily beat their wives. సులభంగానే భార్యలను కొడుతూ ఉంటారు. And I also know how sisters also beat their husbands. అంతేకాదు భార్యలు కూడా భర్తలు కొట్టేవారు చాలా మంది ఉన్నారు. Sorry for the interruption. మధ్యలో There are కొంచెం- two vehicles, AP9, AV119, and then AP21H 5569. They are just standing there as an obstruction. Kindly go and remove them, please. ఈ నంబర్లో ఉన్న వెహికల్స్ హెర్మోన్ గేట్ బయట పెట్టినారు. AP9 ఏవి 119 హెబ్రోన్ వ్యాన్ బయట తీయాలి. అయితే మిననాడ్ కాంపౌండ్లో ఉన్న వెహికల్స్ ఇవి, అవి బయట తీయాలి కనుక AP21 H5569 AP9 AV119 ఈ రెండు వెహికల్స్ మిననాడ్ కాంపౌండ్లో వాటి దయచేసి మీరు ఓనర్స్ వెళ్ళి ప్రక్కకు తీస్తే హెబ్రోన్ వ్యాన్ బయట తీయాలా, దయచేసి సహకరించండి. Oh, kindly cooperate with us. దయచేసి సహకరించండి. So the marriage is a very important thing. కనుక వివాహం చాలా ప్రాముఖ్యమైనది. Satan obstructs the progress and development of that healthy married life. ఆరోగ్యవంతమైన వివాహ జీవితానికి ఆటంకపరిచి అభివృద్ధి లేకుండా నిత్యము సాతానుడు దాడి చేస్తూ That ఉంటున్నాడు. is why there is a constant attack on the families. కనుకనే కుటుంబాల మీద సాతాను యొక్క దాడి నిరంతరము ఉంటుంది. At the time of the marriage, వివాహ సమయాల్లో both husband and wife, they take some vows. భార్య భర్తలు కూడా వారు ప్రమాణాలు చేస్తుంటారు. Blessed are those who maintain those vows. ఎవరైతే ప్రమాణాలు తూచ తప్పకుండా పాటిస్తున్నారో వారు ధన్యులు. Once one brother came to me in Delhi. ఒకసారి ఢిల్లీలో ఒక సోదరుడు వచ్చిన దగ్గరికి. He said, uncle, we have been troubled all this while. అంకుల్, ఇంతకాలము మేము ఎంతో శ్రమలో ఉన్నాం. And I and my wife prayed unto the Lord. నేను నా భార్య కలిసి ప్రార్థించాం. And Lord revealed unto us. దేవుడు మాకు బయలుపరిచాడు. It is because of the failure of keeping up the vows we have the problems. వివాహ సమయాల్లో ఏమైతే ప్రమాణం చేసినామో దాన్ని మేము నిలబెట్టుకోలేదు కనుక ఈ సమస్యలు వచ్చాయని చెప్పారు. When you get married, వివాహమైనప్పుడు then there is a lot of enthusiasm. అప్పుడు ఎంత సంతోషమో ఉత్సాహము. Yeah, and then you will maintain all those promises. ఆ యొక్క ప్రమాణాలన్నీ కూడా కొంతకాలము బాగానే ఉంచుతారు. I begin my day with Bible on my knees with my wife. So also he would also say. ప్రతిరోజు బైబిల్ తోను మోకాళ్ళతోను నా భార్యతోను దినం ఆరంభిస్తానని ఈమె చెప్పుద్ది, ఆయన చెప్తాడు. And same way I will also end the day. అంతేకాకుండా ముగింపు కూడా ఇలాగనే చేస్తామని చెప్తారు. After few days, కొన్ని దినాలు అయిపోతే it fades away. అది వడిలిపోతుంది. Slowly and steadily it goes off. మెల్లిమెల్లిగా మాయమైపోతుంది. And then they will gather only for family prayer sometimes. తర్వాత అప్పుడప్పుడు కుటుంబ ప్రార్థనలు. And that also will go away. అది కూడా మాయమైపోతుంది. After some child is born, ఒక బిడ్డ పుట్టిన తర్వాత then they are occupied, their focus is changed. ఈ వారి యొక్క కేంద్రీకం అంతా మారిపోతుంది. So slowly and steadily they will fail to keep up the promises that they have made
in the presence of the Lord and in the presence of the congregation of saints. క్రమేపీ కొంతకాలం అయిన తర్వాత ఆనాడు సమాజం ఎదుట వివాహ సమయంలో ఏమి ప్రమాణం చేశారో అవన్నీ మర్చిపోతారు. That is why they have problems. కనుకనే వారికి సమస్యలు ఉన్నాయి. All those who are already got married. ఇక్కడ ఉన్న వారు ఎవరికైతే వివాహమైందో I am asking a question. మీకు ఒక ప్రశ్న. Are you maintaining the promises or the vows that you have taken in your married life? వివాహ దినమున ఏమైతే ప్రమాణం చేశావో అది నీకు గుర్తుందా? దానిలో నువ్వు కొనసాగుతున్నావా? I often tell our brethren, సహోదరులు తరచుగా చెబుతుంటాను, when the marriage takes place, వివాహమైనప్పుడు as we read out the vows to them, ఈ ప్రమాణాలు వారి చేత పలికిస్తున్నప్పుడు I always felt that these have to be printouts have to be made and distributed to all those who are married. వాళ్ళిద్దరికే కాకుండా చెప్పే వాటిని అచ్చువేసి వివాహానికి వచ్చే వారు అందరికీ ఇవ్వాలనిపిస్తుంది. So that they may remind themselves. వారు గుర్తు చేయబడతారు. There is nothing wrong in it. అందులో తప్పేమీ లేదు. Because many will forget, that is why they have problems. అనేక మంది వివాహ దినం యొక్క ప్రమాణం మర్చిపోయి సమస్యల్లో చిక్కుకుపోయారు. You have to decide how God has to leave you. దేవుడు ఎట్లు నిన్ను నడిపించాలో నీవు ప్రమాణం చేయాలా తీర్మానం చేసుకోవాలి. You have to read the word of God. దేవుని వాక్యము చదవాలి. You have to meditate. వాక్యము ధ్యానించాలి. Together you should have time. ఇద్దరు కలిసి ఈ సమయం పాటిస్తే, apart from that you should also have family prayer. దీంతో పాటు కుటుంబ ప్రార్థన కూడా ఉండాలి. So it is a wonderful thing. ఇదంతా అద్భుతమైన సంగతి. There is a family. ఒక కుటుంబం ఉంది. Now they are grandparents. ఇప్పుడు వారు ముత్తాతలైనారు. Even now they fight. ఇప్పుడు కూడా వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు. 38 years of married life. 38 years. 38 సంవత్సరాల వివాహ వయసు. And then we went and visited them. వెళ్ళి వారిని దర్శించాం. And then we told them, వారితో చెప్పాము, why you have become grandparents, why are you fighting now? తాతలు అయినారు, ఇప్పుడు ఎందుకు మీరు ఇలాగన పోట్లాడుకుంటున్నారు? Why don't you pray ఎందుకు కలిసి ప్రార్థించకూడదు? Then his wife said in his presence, ఆయన ఉన్నప్పుడే భార్య చెప్పింది, brother, all these 38 years we have not prayed together. 38 సంవత్సరాలు మేము ఏనాడు కలిసి ప్రార్థన చేయలేదు బ్రదర్. How do you expect us to pray together now? ఇప్పుడు ఎలాగ ప్రార్థించాలనుకుంటాను మీరు? And they live in the same home. ఒకే ఇంట్లో జీవిస్తారు. He cooks the food. ఆయన వంట వండుతాడు. ఆయన వండితే మంచిదే. ఆయన వండితే మంచిదే, బాగానే ఉంటుంది. ఎర్రగడ్డలు కూడా తరగరు. తరగడు. So she prepares the food. ఆమె ఆహారం వండుతుంది. And then she just puts it in front of him and goes away. ఆయన ముందు ఇలాగ పెట్టేసి వెళ్ళిపోద్ది. Whether he wants some more or she would not. ఇంకా కావాలా లేదా తిన్నడా లేదా అని ఆమెకు అనవసరం. They living together in one house. ఒకే ఇంట్లో ఉంటూ they live a separated life. వేరుపరచబడిన జీవితం జీవిస్తున్నారు. And their children are also grown up and they got married. They have grandchildren also. పిల్లలు ఎదిగినారు, వారికి వివాహమైంది, వారికి పిల్లలు పుట్టారు. So they are not an example to their own children. వారి కుటుంబ పిల్లలకే మాదిరికరంగా వారు లేరు. So I said marriage is the closest intimate relationship on this earth. వివాహము ఈ భూలోకములో సమీప బాంధవ్యము సంబంధముతో ఉంటుంది. And in Ephesians chapter 5, ఎఫెసీయులకు 5వ అధ్యాయంలో Paul writes to Ephesian believers. ఎఫెసీ విశ్వాసులకు పౌలు రాస్తూ, his burden was that the relationship of the church and the heavenly bridegroom Lord Jesus Christ. సంఘములకు పరలోక పెండ్లి వధువైన యేసు క్రీస్తు ప్రభువుకు ఎటువంటి సంబంధం ఉందో ఆ సంబంధము భార్య భర్తల మధ్య ఉండాలని కోరుచున్నాడు. In that context he explains what is the role of a husband, what is the role of the wife. ఈ సందర్భంగా పౌలు ఎఫెసీయులు రాస్తూ భర్త ధర్మం ఏంటో, బాధ్యతలేంటో, భార్య ధర్మం ఏంటో, బాధ్యతలేంటో వివరిస్తున్నాడు. Ephesians chapter 5. ఎఫెసీయులకు 5వ అధ్యాయం. Here we have the partnership in marriage. వివాహంలో వారు ఎట్లు బాధ్యత కలిగి ఉంటున్నారు, ఇద్దరు బాధ్యత ఉంటుందో. They can not live independent of each other. ఒకరికి ఒకరు స్వతంత్రంగా ఉంటాకు వీల్లేదు. There is partnership firms, partnership. అంటే మేమిద్దరం ఏకముగా కలిసి ఉండమనే పార్ట్నర్షిప్ తెలుసా మీకు? They have to work together. కలిసి వారు పని చేయాలి. They have to live together. కలిసి జీవించాలి. And they have to show forth God's glory, God's power, God's love together. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కీర్తి కొరకై కలిసి వారు దీన్ని వెల్లడించాలి. In every way togetherness ought to be maintained in the family. ప్రతి విషయంలో కుటుంబంలో వారు ఏకంగా ఉన్నారని దాన్ని ధృవపరచాలి, వెల్లడి చేయాలి. In order that they may maintain this togetherness, ఈ ఏకముగా ఉన్న దాన్ని వారు కొనసాగించాలి. their roles they have to play, respective roles. వారి ధర్మములు వారు నిర్వహించాలి. Let us read Ephesians chapter 5. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 5:22 నుండి 33 వరకు మార్చి responsibly. మార్చి ఎఫెసీ 5:22 నుండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను.
28 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమబద్ధులైనారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరంలో అయువులు ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘం గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి చూండినట్లు చూచుకునవలెను. This explains what are the roles of husband and wife. భార్య భర్తల యొక్క బాధ్యతలేంటో లేఖనాలు స్పష్టంగా చెప్పినాయి. Wife had to submit herself unto the husband. భార్య తనను సంపూర్ణంగా భర్తకు అప్పగించుకోవాలి. Not in theory, in practice she had to do it. మాటల్లో కాదు, క్రియాపూర్వకంగా చూపించాలి. Yeah, in a practical way, in the day-to-day life, Anudana- she had to submit herself unto the husband. అనుదిన జీవితంలో క్రియాపూర్వకంగా భర్త భార్యకు తాను భార్య భర్తకు తనను అప్పగించుకోవాలి. Once I visited one home, ఒక ఇంటికి వెళ్ళి ఒకసారి వెళ్ళాము. a husband came into the drawing room, భర్త డ్రాయింగ్ రూమ్కి వచ్చినాడు. believer's home, విశ్వాసుల గృహం. and we were sharing something. Brother was explaining certain things, మేము ఏదో చెప్తున్నాము, సహోదరుడు ఆ ఇంటి యజమాని చెప్తున్నాడు. and then wife comes and sits. భార్య వచ్చి ఆడ కూర్చుంది. The entire scenario changed, ఆమె రాగానే వాతావరణం అంతా మారిపోయింది. and she started talking. ఆమె ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టింది. And in between, if he wants to say something, మధ్యలో గనక భర్త ఏమైనా చెప్పగోరితే she would say like this, ఆమె ఇలా అంటది, మీకు తెలియదులే ఊరుకోండి, మీకు తెలీదు మీరు ఊరుకోండి, మీకు తెలియదులే ఊరుకోండి. మీకు తెలీదు మీరు I ఊరుకోండి. heard that many times. అనేక సార్లు అదే మాట. Oh, he actually even in the world also he is in a very big position. మరి ఆయన అంటే భర్త లోకంలో మంచి ఉద్యోగంలో స్థానంలో ఉన్నాడు. And she is a housewife. ఆమె అయితే ఉద్యోగం కూడా But చేయట్లేదు. yet she treats him like that. అయితే ఆయన మీద ఎంత పెత్తనం చేస్తుంది. ఆయనకేం తెలియదంట. ఆయనకి ఏమీ తెలియదంట. అరే, how can you say like that? ఇది ఎలా సాధ్యమండి? So such families cannot prosper together. ఇటువంటి కుటుంబాలు సరిగా ఉండలేవు. Wife has to submit herself unto the husband. No doubt whatsoever. భార్య తను సంపూర్ణంగా అప్పగించుకోవాలి. దీంట్లో ఏ అనుమానము లేదు. At the same time, I want to hasten to say something like this. అదే సమయంలో ఇంకో కొంత చెప్పాలని తరబడుతున్నాను. This submission is no subordination. అప్పగించుకోవడం అంటే ఎప్పుడు నీ కిందే నువ్వు చెప్పిందే చేయాలని కాదు. She is not a servant maid. ఆమె ఇంట్లో పని మనిషి కాదు. See, 2 Peter. రెండవ పేతురు. 1 Peter, please. మొదటి పేతురు. 1 Peter chapter 3. మొదటి పేతురు 3 verse 7. 7వ వచనం. This rules out that subordination is not as you think. మనం అనుకున్నంతగా ఆమె ఎప్పుడు అణిగిమెణిగి నేను చెప్పింది చేయాలి She is not a slave. ఆమె బానిసగా ఉండదు. See this verse. 3:7. 1 Peter chapter 3 verse 7. మొదటి పేతురు 3:7 కలిసి చదువుదామా? Likewise ye husbands dwell with them according to knowledge, giving honor unto the wife as unto the weaker vessel, and as being heirs together of the grace of life, that your prayers be not hindered. It is a very serious matter. ఎంతో తీవ్రమైన సంగతిది. All husbands who have already got married, భర్తలు ఎవరు వివాహమైన వారు ఉన్నారు ఇక్కడ. read this verse again and again. మాటికి 7వ వచనం చదవండి. Your prayers would be hindered if you don't treat your wife according to the word of God. దేవుని వాక్య ప్రకారము మీ భార్యను చూసుకోకపోతే మీ ప్రార్థనా జీవితానికి ఆటంకం కలుగును. There may be some just married. ఇంకను ఇప్పుడే పెళ్ళైన వారు ఉండొచ్చు. Maybe last year. పోయిన సంవత్సరము. Maybe last before year. అంతకు మునుపు సంవత్సరము. But how much you are loving your wife, how you are treating your wife. ఏ మేరకు నీ భార్యని ప్రేమిస్తున్నావు, ఎట్లు ఆమెను సంధిస్తున్నావు, ఎలాగ మెలుగుతున్నావు. In Ephesians chapter 5 verse 22 it says, wives submit yourself unto the husbands. ఎఫెసీ 5:22లో భార్యలు భర్తలకు తమ అప్పగించుకోవాలని ఉంది. But here the word of God says, give honor unto them. ఇక్కడైతే దేవుని వాక్యము మొదటి పేతురు 3:7 ఆమెను ఘనపరచాలి. And as a weaker vessel. ఆమె బలహీనమైన ఘటము. You know why? ఎందుకో తెలుసా? Being heirs together with the grace of life. జీవమును కృపావరములో వారు పాలివారామే. See, it is a divine order. ఇది దైవ క్రమము. When Satan tempted Eve, అవ్వను సాతాను శోధించినప్పుడు Eve went forward and took the fruit and ate. అవ్వ వెళ్ళి నిషేధించబడిన ఈ పండు తిన్నది. Very often I tend to think like this. తరచుగా నేను అనుకుంటూ ఉంటాను.
when Satan came and called her, సాతాను వచ్చి ఆ అమ్మను పిలిచినప్పుడు, and I wish Eve would have said, "Undu ma intaini pilusta." ఆగో నేను మా ఇంటాన్ని పిలుస్తానని చెప్పి Let me ఉంటే call my బాగుండేది. husband. ఆయన She కూడా did not రానివ్వండి, say. అలా చెప్పలేదు. She took the place of the husband, భర్త స్థానం వహించింది, and she decided, ఆమె తీర్మానం చేసింది. and that is how she became instrumental in bringing sin into the world. ఈలాగన లోకంలోనికి పాపం చేయటానికి కారణమైంది. So then Adam also took the fruit and ate. ఆదాము కూడా తర్వాత తిన్నాడు. At that very time, అదే సమయంలో when the Lord was creator, God himself was conversing with Adam and Eve. సృష్టికర్త దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు So he told Eve, అవతో చెప్పాడు ఆయన, "He shall rule over you. ఈమె నీ మీద అధికారం చేయును, He shall rule over you." ఆయన నీ మీద అధికారం చేయును. Genesis chapter 3. ఆది కాండము 3, Genesis chapter 3 verse 16. 3:16. So this came right from the Garden of Eden. ఏదెను వనము నుండి వచ్చింది. Verse 16. 3:16 వచనం. Unto the woman he said, "I will greatly multiply thy sorrow and thy conception. In sorrow thou shalt bring forth children, and thy desire shall be to thy husband, and he shall rule over thee." ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి ఇచ్చించదును, వేదనతో పిల్లకొందువు, నీ భర్తలో నీకు వాంఛకలను, అతడు నిన్ను ఏలునని చెప్పాను. Yeah. He shall rule over you. అతడు నిన్ను ఏలును. So that is how subordination, or in a way submission came into being. ఇలాగున భార్య భర్తకు అప్పగించుకోవాలనే మాట వచ్చింది. But what is the role of a husband? అయితే భర్త యొక్క పనేమి? Word of God says, దేని వాక్యం అంటుంది? "He husbands love your wives." భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. And then it does not end there. అంతటితో ముగించలేదు. The Spirit of God qualifies that love. ఈ ప్రేమ ఎటువంటిదో దేవుని యొక్క ఆత్మ దాన్ని ధృవీకరిస్తుంది. How husband should love his wife. ఎట్లు భర్త భార్యను ప్రేమించాలి. These are the practical things that you should really practice it. వీటిని క్రియాపూర్వకంగా అనుదిన జీవితంలో అభ్యాసం చేయాలి. Otherwise marriage cannot be sustained. లేని ఎడల వివాహము అలాగ కొనసాగదు. And there won't be happiness. వారి మధ్య సంతోషం ఉండదు, There won't be joy. ఆనందం ఉండదు. There won't be calmness and quietness in the వారి married life. వివాహ జీవితంలో నెమ్మది సంతోషము వారు కలిగి ఉండలేరు. Wife should submit herself unto the husband. భార్య భర్తకు అప్పగించుకోవాలి. That means in any discussion, ఏ సంభాషణలోనైనా husband's decision should be final. భర్త చెప్పే మాటే చివరి మాట. She could contribute, ఆమె కొంత సలహా ఇవ్వచ్చు, but final decision is rest with the husband. చివరికి తీర్మానం చేసేది భర్తయే. Now see Ephesians chapter 5, ఎఫెసీ 25. 5:25 వచనం. 5:20 మనకు కలిసి ఉంది. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానం చే దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. How husband should love his wife? ఎట్లు భర్త భార్యను ప్రేమించాలి? As Christ loved the church and gave himself for it. క్రీస్తు సంఘమును ప్రేమించి సంఘం నిమిత్తమై తన్ను తాను అప్పగించుకొనిన ప్రకారం He made a supreme sacrifice. ఎంత ఉన్నతమైన క్రయమని చెల్లించాడు. So to that level we have to love our wife. ఈ మేరకు భర్తను భార్యను ప్రేమించాలి. As Christ loved the church, క్రీస్తు సంఘమును ప్రేమించిన లాగున there cannot be any more degree added to this. ఇంకా దీనికి ఉన్నతమైనది ఏమీ కూడా జత చేయబడలేదు. As Christ loved the church and gave himself for it so much, husband should pour out his love on his wife. క్రీస్తు సంఘమును ప్రేమించి తను ఎలాగని అప్పగించుకున్నాడో ఎటువంటి ప్రేమ చూపించాడు అలాగనే భర్త కూడా భార్యను ప్రేమించి ఇంత క్రయం చెల్లించాలి. In a very practical way. ఇది క్రియాపూర్వకముగా. You know, some time ago in some place we were discussing about the relationship of husband and wife. కొంతకాలం క్రితం ఒక చోట భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం గురించి మేము సంభాషణ చేస్తూ వచ్చాం. Somebody said, ఒక ఆయన అన్నాడు, a good American husband cooks food. మంచి అమెరికాలో ఉన్న భర్త అయితే బాగా వండుతాడు. వండుతాడు అంటే వండి పెడతాడు భార్య, వండి పెడతాడు కూడా. And a good, another fellow said, ఇంకొక ఆయన చెప్పాడు, a good British husband washes the utensils. అదే బ్రిటిష్ హస్బెండ్ అయితే అంట్లు తోముతాడంట. అంట్లన్నీ బాగా తోముతాడు. And then I said, ఇప్పుడు నేనేమన్నానంటే a good Indian husband does both. అదే హిందూ దేశపు హస్బెండ్ అయితే రెండు చేస్తాడు. చెయ్యాలి. Oh, then only you are really loving. అప్పుడే నిజంగా నువ్వు ప్రేమిస్తున్నట్టు లెక్క. In some homes when I visit, కొన్ని గృహాలు నేను దర్శించినప్పుడు I ask sister, సహోదరుని అడుగుతాను, ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడా? ఏమైనా హెల్ప్ చేస్తాడా ఆయన? ఆమె కదా, ఎర్రగడ్డలు కూడా తరగడు బ్రదర్. ఎర్రగడ్డలు కూడా తరగడండి ఆయన. ఏమి చేయడట, ఏమి చేయడు. ఏమంటే ఐ డోంట్ నో ఎనీథింగ్ అంటాడు. నాకు ఏమీ తెలియదు అంటాడు. సో దేర్ ఆర్ సో మెనీ వేస్ అండ్ ఏరియాస్ వేర్ హస్బెండ్ కుడ్ లవ్ హర్ ఇన్ సో మెనీ వేస్. అనేక విధాలుగా భర్తలు
ప్రేమని లాగున కనపరచవచ్చును. He should pour out his love on her wife, on his wife. తన ప్రేమను భార్య మీద కుమ్మరించవచ్చును. Now see verse 28. 28వ వచనము, Ephesians 5:28. ఎఫెసీ 5:28. As their own bodies. తమ సొంత శరీరముల వలె. How much you love your body? నీ శరీరం అంటే నీకు ఎంత ప్రేమ. So much you love your body, you know it, you don't have to explain it. ఇంకా దీన్ని నేను వివరించక్కర్లేదు, నీకు మహా బాగా తెలుసు. So much you should love your wife. అంతగా నీ శరీరాన్ని ప్రేమించుకున్నట్లుగా భార్యను ప్రేమించాలి. And verse 33. 33. Nevertheless, let every one of you in particular so love his wife, even so as himself, and the wife see that she reverence her husband. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. How he should love? ఎట్లు ఆయన ప్రేమించాలి? Even as himself. తన్ను తాను ప్రేమించుకొనిన ప్రకారము. So there is an emphasis here as to how he should love his wife. తన భార్యను ఎట్లు ఆయన ప్రేమించాలో ఇక్కడ నొక్కి చెప్పబడింది. As Christ loved the church. క్రీస్తు సంఘమును ప్రేమించిన ప్రకారం. As he loves his own body. ఒక వ్యక్తి తన్ను తాను ఎలాగ ప్రేమించుకుంటాడో, as he loves himself. తన్ను ఎలాగ ప్రేమించుకో అలాగనే So much husband should love his wife. ఇలాగన భర్త భార్యను ప్రేమించాలి. So if the scriptural pattern of performing the roles is practiced, లేఖనాల్లో వ్రాయబడిన ఆ యొక్క విషయాలన్నీ నియమాలన్నీ కూడా అభ్యాసం చేస్తే then there would be great joy in that house. ఆ కుటుంబంలో ఎంతో ఆనందముండును. But you cannot do it by yourself. అయితే నీకు నువ్వు నీ మట్టుకు నువ్వు చేయలేవు. If we read through John's Gospel chapter 2, యోహాను సువార్త 2వ అధ్యాయం చదివితే there we find in the marriage of Cana, కానా వివాహం ఉంది. both Jesus and disciples were invited into the marriage. యేసును ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడిరి. Oh, that is a very important line. ఎంతో ప్రాముఖ్యమైనది. And when there was a disappointment and when there was a lack in the marriage, అక్కడ వివాహంలో కొదువ ఉన్నప్పుడు presence of the Lord in that marriage transformed the whole situation. ఆ వివాహములో మా ప్రభువైన యేసుక్రీస్తు ఉండుట వల్ల అంత కూడా మార్పు చెందింది. Mother tells the servants, Mary tells the servants, తల్లి దాసులతో చెప్పింది in John's Gospel 2:5, యోహాను సువార్త 2:5లో, whatsoever he saith, do it. ఆయన చెప్పినది మీరు చేయుడి. That is what husband and wife should be doing. భార్య భర్తలు అదేగా చేయాలి. Inviting the Lord Jesus Christ into their married life. యేసుక్రీస్తు ప్రభుని మీ వివాహ జీవితంలో అనుమతించాలి, If you invite him, మీరు ఆహ్వానిస్తే he may come as a guest, but he will act like a host. అతిథిగా వచ్చు ఆయన రావచ్చు కానీ బయట వాళ్ళని చేయవచ్చు ఆయన. No, he comes as a guest, but he becomes the host. యజమాని అయిపోతాడు. అతిథిగా వచ్చి ఆయన యజమాని అయిపోతాడు. Oh, he will manage the whole show. అంతా ఆయన నిర్వహిస్తాడు. So that is how families can maintain harmony in their homes. ఇలాగున కుటుంబాల్లో ఎంతో ఐక్యత ప్రేమ కాపాడుకోవచ్చు. So many times we find so many fightings between husband and wife. అనేక స్థలాల్లో కుటుంబాల్లో భార్య భర్తల మధ్య కొట్లాట్లు ఉంటాయి. They fight at home. ఈ గృహాల్లో పోట్లాడతారు on very Sunday morning. ఆదివారం ఉదయమే. But they all come together. అయితే ఆదివారం మందిరం మాత్రం వచ్చేస్తారు. And they will meet us and say, praise the Lord brother, praise the Lord sister. వచ్చినందరికీ మళ్ళీ ప్రైజ్లు చెప్తారు. But they go again fight. మళ్ళా ఇంటికి వెళ్తారు, మళ్ళా మొదలు. There is a family in Delhi. ఢిల్లీలో కుటుంబం ఉంది. Now husband is called to glory. ఇప్పుడు భర్త ప్రభు దగ్గర ఉన్నాడు. Very good people. మంచి కుటుంబం. They love God's house. దేవుని ఇంటిని ప్రేమిస్తారు. They love God's servant. దేవుని దాసులను ప్రేమిస్తారు. They love the work of the Lord. దేవుని పనిని ప్రేమిస్తారు. But somehow there is a weakness among them. అయితే వారి మధ్యలో బలహీనత ఏమంటే They fight among themselves. భార్య భర్తలకు ఎప్పుడు కొట్లాటే. Oh, he will never raise his hand against her. ఎప్పుడు ఆయన భార్య మీద చేయత్తడు. Yeah. But there is a lot of verbal battle. అయితే మాటలు మాత్రం కత్తులే. Abba, they are daggers drawn. అబ్బా, ఇక కత్తి తీసినట్టే మాట్లాడితే. Oh, she fires and he fires. ఇద్దరు కూడా ఎవరు తక్కువ కాదు. At the top of their voice. ఇంకా ఎంతో గంభీర స్వరం. On some trivial matter. చిన్న చిన్న విషయాల మీదే పోట్లాడు. And they are blessed with 2 children. ఇద్దరు పిల్లలు పుట్టారు. Rachel and Joshua. రేచెల్ అండ్ జాషువా. They go into a corner. వారు భయపడిపోయి మూలకెళ్ళిపోతారు. And they hug themselves. వాళ్ళు ఇలాగ కౌగిలించుకుంటారు. And బిత్తరపోయి parents చూస్తుంటారు. బిత్తరపోయేలాగా చూస్తూ ఉంటారు. And it continued. ఇక రోజుదే తంతు. And in the process the children are also growing. ఇలాగున ఇదే పద్ధతిలో పిల్లలు పెరుగుతున్నారు. As they grow, వారు ఎదిగినప్పుడు one time this Rachel asked her mummy, ఒకసారి రేచెల్ అమ్మని అడిగింది, మమ్మీ అమ్మ मुझे भी शादी हो जाएगी ना? నాకు పెళ్లి అవుతుంది కదా. నాకు కూడా పెళ్లి అవుతుంది కదా. నాకు కూడా పెళ్లి అవుతుంది కదా. शादी होने के बाद పెళ్లి అయిన తర్వాత मैं भी ऐसा लड़ना पड़ेगा ना? నేను కూడా ఇలాగా పోట్లాడాలా నా డాడీ మీద. See the impact on that tender mind. చూడండి మృదువైన మనసు మీద ఎంత ఒత్తిడి ఉందో. She thought this is the way of the family. కుటుంబం అంటే ఇదే అనుకుంటున్నామే. Oh, this is how the family should live together. కుటుంబం ఇలా జీవించాలేమో అనుకుంటుంది. झगड़ा करो मंदिर में भी जाओ. జగడా చెయ్యి మళ్ళీ మందిరానికి పో. So what a bad example. ఎంత విచారకరమైన మాదిరి. So parents, those who are here, తల్లిదండ్రులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, young parents, యవ్వనస్తులైన maybe తల్లిదండ్రులు, elderly parents, ఇంకా ఎదిగిన వారు కావచ్చు, you have to live in harmony at home. కుటుంబంలో కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలి. Otherwise you can never ever contribute anything
for the unity of the body of Christ. లేని ఎడల యేసు క్రీస్తు ప్రభు యొక్క దేహమునకు ఏమి కూడా మీరు పనికిరారు, పని చేయలేరు. I want to tell you something like this for the glory of God. దేవుని మహిమార్థమై మీకు చెప్పగోరుతున్నాను. My mother-in-law told me once like this. మా అత్తగారు నాకు ఇలా చెప్పింది ఒకసారి. Jaya, we also used to have fights. అల్లుడు జయ, మాకు కూడా ఇలాగ పోట్లాట ఉండేవి. But we developed one standard. అయితే ఒక ప్రమాణం మేము నిర్ణయించుకున్నాం. When my husband shouts at me, ఎప్పుడైతే నా భర్త నా మీద కోపడతాడు, తిడతాడో, I keep quiet. నేను వెంటనే మౌనం వహించేస్తాను. I will never open my mouth. నోరే తెరవను. And when I get annoyed with him, ఎప్పుడైతే నాకు కోపం వస్తుందో, and he would also not open ఆయన his కూడా mouth. మూతి మీద చేయాల్సుకోవాల్సిందే. But that is how I maintained harmony. ఇలాగనే మేము ఏకంగా ఉంటున్నాం. Think about it. There is a lot of truth in it. ఇందులో సత్యం ఉంది, ఆలోచించండి. Marriage is honorable in all. వివాహం అన్నిటిలో ఘనమైనది. We have to maintain that dignity and decorum and honor of the marriage instituted by God himself. దేవుడు తానే నియమించిన ఈ వివాహం యొక్క ప్రమాణము, నియమము, దాన్ని కాపాడుకోవాలి. And also there are a lot of people who are yet to be married here. ఇక్కడ వివాహం కావాల్సిన ఎంతో మంది ఉన్నారు. Now once that situation comes, ఈ పరిస్థితి వచ్చినప్పుడు, let not money decide your marriage. మీ వివాహాన్ని డబ్బు ఏలుబడి చేయకుండా, డబ్బు తీర్మానం చేయకుండా చూడండి. Money should not decide the marriage. వివాహాన్ని డబ్బు తీర్మానం చేయకూడదు. Again and again I keep saying, మళ్ళా చెబుతుంటాను. I have 5 children. నాకు 5 పిల్లలు. Hepzibah, Emmanuel, Titus, Daniel and Joshua. హెప్సిబా, ఇమ్మాన్యుయల్, డానియల్, జాషువా. Yeah. He had seen all of them in నేను Delhi. అందరూ చూసి అందుకనే మర్చిపోయినా. 3 of them got married. 3 వివాహం అయింది. And we have trained them up, brought them up in such a way. ఎలాగనా వారిని తర్ఫీదు చేసాం, పెంచామంటే, They laugh at dowry. డౌరీ అనే మాట మాట్లాడితే చాలు వారికి నవ్వు They వస్తుంది. say we don't want to be sold. మేము అమ్మబాటు మాకు ఇష్టం లేదంటారు. And my daughter said I don't want to be purchased. నా కుమార్ చెప్పింది, నేను కొనబట్టం ఇష్టం లేదు. I don't want to pay any money. ఏ డబ్బు చెల్లించి నాకు ఇష్టం So లేదు. God honored our faith. మా విశ్వాసం దేవుడు కనపరిచాడు. Neither I gave anything for my daughter, నా కుమార్తెకి నేను ఏమీ ఇవ్వలేదు. nor my 2 children well placed. I did not take single paisa from the నా family. 2 కుమారులు కూడా మంచి ఉద్యోగం చేస్తున్నారు, ఏమీ తీసుకోలేదు. Rather they asked us, మమ్మల్ని వాడు అడిగారు, వేరే everything has been decided. అన్ని తీర్మానం అయిపోయింది. But what about that? అయితే ఈ సంగతి ఏంటి, ఇక లావాదేవీల సంగతి ఏంటి, They took a pen and paper ఇచ్చి పుచ్చుకోవడం సంగతి ఏంటి, and they were trying to make a list. ఇప్పుడు లిస్ట్ చేద్దాం అంటున్నారు. I said I don't want anything. నేను అన్నా నాకు ఏమి వద్దు. I quoted what Abraham told Sodom, king of Sodom. సొదొమ రాజుకి అబ్రహాం ఏం చెప్పాడో అదే చెప్పినాను. I read that portion. ఆ భాగం చదివినాను. I gave a testimony. సాక్ష్యం చెప్పినాను. I have lifted up my hands unto the possessor of heaven and earth. భూమి ఆకాశం కలిగి ఉన్న ఆయన వైపు నేను చేతులెత్తినాను. I don't want to become rich because of you. నిన్ను బట్టి నేను ధనవంతుడని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. Whatever God thinks that we should get it, he will give. దేవుడు ఏమైతే నేను పొందగోర్చున్నాడు నిశ్చయంగా నేను పొందుతాను. And God honored our faith. మా విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు. They were surprised and shocked. వారికి ఆశ్చర్యం కలిగింది, దిగ్భ్రాంతి చెందారు. Believers also I know that they take, but you are not taking. విశ్వాసులకు చాలా మంది తెలుసు, తీసుకుంటారు, మీరేమి తీసుకోరా. So why I am saying, ఎందుకు చెప్తున్నానంటే, many children are spoiled because of this. అనేక మంది యవనస్తులు ఈ యొక్క డబ్బును బట్టి మోసగించబడ్డారు. That is Nandi. ఇది That నాంది. is the beginning of the problem. మీ సమస్యలకు ఇది ఆరంభము. If your marriage is decided on the terms of financial things. డబ్బుల మీద, డౌరీ మీద మీ వివాహము తీర్మానం చేయబడితే, Once one lady said, ఒక స్త్రీ ఒక రోజు చెప్పింది, no, I am not asking dowry. నేను డౌరీ కట్నం అడగట్లేదు. In some marriage. ఒక వివాహంలో After all, I have spent some money on my son. నా కుమారు మీద కొంత ఫీజులు కట్టాను. And there is a lot of marriage expenses. మ్యారేజ్ వివాహం యొక్క చాలా ఖర్చులు ఉన్నాయి కదా. I only want you to share something towards ఆ that. ఖర్చుల్లో కొంత మీరు కూడా షేర్ చేయండి అంటున్నారు. సిల్లి కాదు తూటు అన్నాడు ఎవరో. సిల్లి కాదు, షూట్ కావాలా. తూటు సిల్లి రెండు ఒకటే. తూటు సిల్లి అంటే రెండు ఒకటే. So somehow they try to get something. కనుక ఇదే పేరు మార్చి చెబుతున్నారు కానీ అంత ఒకటే. So my 2 sons are yet to be married. ఇంకా నాకు వివాహం కావాల్సిన 2 కుమారులు ఉన్నారు, Daniel and Joshua. డానియల్, జాషువా. They also laugh at it. వారు కూడా డౌరీ కట్నం అంటే నవ్వు వస్తుంది వారికి. We don't want any money from మాకు anybody. డబ్బు ఎవరి యొద్ద వద్దు. Whatever God wants, He will give us. ఏం కావాలంటే దేవుడు మాకు ఇస్తాడు. But you have to live by faith. విశ్వాసం వల్ల జీవించాలి. Sometimes it so happens. కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే, Here itself one young man came to me. ఇక్కడే ఒక యవనస్తుడు చెప్పాడు, Uncle, I am struggling. అంకుల్ నాకు పోరాటం ఉంది. I said, what is your trouble? ఏమయ్యా నీ పోరాటం? My parents are forcing me to take more dowry. నా తల్లిదండ్రులు ఎక్కువ కట్నం తీసుకోమని బలవంతం There చేస్తున్నారు. are 2 proposals. 2 ప్రపోజల్స్ ఉన్నాయి. We have already agreed upon mentally on one proposal. ఒక వివాహ సంబంధం ఇప్పటికే నిశ్చయమైనట్టే, Almost. నిశ్చయమైనట్టుగానే ఉంది. But my parents are insisting. There is another proposal who came. They are giving more money. అయితే రెండవ సంబంధం వచ్చింది, వాళ్ళు ఎక్కువ డబ్బు ఇస్తున్నారని మా తల్లిదండ్రులు చెప్తున్నారు. So they want me to accept this. ఇప్పుడు రెండవ సంబంధం ఒప్పుకోరా అంటున్నారు. I said you should not
not accept either of this. మరి ఈ రెండు ఒప్పుకోవద్దని చెప్పినాను. Tell them that you don't want any money. నాకు డబ్బు వద్దు అని చెప్పు నువ్వు. I counseled our Delhi brethren, they are maintaining it. ఢిల్లీలో ఉన్న సహోదరులకు ఇదే సలహా ఇచ్చాను, వారు పాటిస్తున్నారు. Yeah, they showed forth their testimony. చెప్పిన సాక్ష్యం వారు చూపిస్తున్నారు. See, these are the critical junctures as you have to when you have to maintain testimony at the time of the marriage. వివాహ సమయంలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన సందర్భం అది. Marriage is honorable in all. వివాహము అన్నిటికంటే ఘనమైనది. You have to maintain that honor in every aspect of married life. వివాహ జీవితంలో అన్ని విషయాల్లో ఈ ఘనతను కాపాడుకోవాలి. I think the time is up. ఇప్పుడు సమయం త్వరగా అయిపోతుంది. Whatever has been, time is already up. అయిపోయింది. Whatever has been said, kindly remember those. ఏమైతే చెప్పామో దాన్ని గుర్తుపెట్టుకోండి. Marriage is the most intimate relationship on this earth. ఈ లోకములో వివాహం అన్నిటికంటే ప్రాముఖ్యమైన బాంధవ్యము. Through this marriage, God wants to understand us how we are related to Him. ఈ వివాహముల ద్వారా దేవునితో ఎలాగ మనం సంబంధం కలిగి ఉంటున్నామో దాన్ని జ్ఞాపకం చేయటం ఇక్కడ నేర్చుకుంటున్నాం. That's why we have to honor this heavenly bond into which God has brought us. ఈ పరలోక సంబంధమైన బాంధవ్యంలోనికి దేవుడు మనం తెచ్చాడు కనుక దాని ద్వారా దీన్ని మనం గ్రహించాలి. If you read further in the Word of God, దేవుని వాక్యం ఇంకా చదివితే there is one couple, Aquila and Priscilla. అకుల్లా ప్రిస్కిల్లా అనే భార్య భర్తలు ఉన్నారు. Wonderful couple. అద్భుతమైన విశ్వాసమైన భార్య భర్తలు. Very good believers. చక్కటి విశ్వాసులు. And they were active participants in the work of God. దేవుని పనిలో చురుకుగా పాలు పొందిన భార్య భర్తలు. When Paul came to their town, he stayed with them. పౌలు వారి పట్టణం వచ్చినప్పుడు వారితో ఉన్నాడు. When he was going to Syria, సిరియాకి పౌలు వెళ్తున్నప్పుడు he took them along with him. ఆయనతో పాటు ఈ ఇద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. And later on it was testified concerning them తర్వాత వారి గురించి చెప్పిన సాక్ష్యం ఏమంటే that they have laid their necks for his sake. వారు ప్రాణమైన పెట్టాకి వారు తెగించారు. Oh, so much wonderful couple. అంత అద్భుతమైన భార్య భర్తలు. And consequently, దానికి తర్వాత there was a church established in their home. వారి గృహములోనే సంఘము స్థాపించబడింది. So we have been praying like this in Delhi many years ago. ఢిల్లీలో అనేక సంవత్సరాల క్రితం ప్రార్థించాము. Oh Lord, in every home there may be Aquila and Priscilla. ప్రభువా ప్రతి ఇంటిలో కూడా అకుల్లా ప్రిస్కిల్లా ఉందురుగాక. It is only these people can supply spiritual material to the spiritual house. వీరు మాత్రమే ఆత్మీయమైన ఇంటికి ఆత్మీయమైన సామాగ్రిని సిద్ధపరచగలరు. And they are the people who can make any sacrifice for the cause of Christ. క్రీస్తు నిమిత్తమై ఎటువంటి క్రయమైన అకుల్లా ప్రిస్కిల్లాలు మాత్రమే చెల్లించగలరు. May God remind us of these few facts concerning marriage. వివాహ విషయమై ఈ కొన్ని సత్యాల్ని దేవుడు మనకు దీవించి అనుభవంలో పెట్టినట్లుగా And సహాయపడగాక. maintain the dignity and decorum of this heavenly institution. ఈ పరలోకపు ఆయన దేవుడు తానే నియమించిన పరలోక సంబంధమైన దాన్ని కాపాడినట్లుగా దేవుడు సహాయం చేయగాక. Anytime you have any difficulty, ఎప్పుడైనా ఏదైనా కష్టముని కలిగినప్పుడు you are welcome to come here. We are 24 hours available. దేవుని ఇంటికి హెబ్రోనికి రండి. 24 గంటలు ఎప్పుడైనా రండి. When we say 24 hours, I mean it. 24 అవర్స్ అంటే నిజంగా 24 అవర్సే. Anytime you can come. ఎప్పుడైనా రండి. We will be privileged to give you right counsel. మీకు సరి అయిన సలహా ఇవ్వటానికి మేమెంత ధన్యులుగా భావిస్తాం. May God bless this word. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ప్రార్థిద్దాం. మోకరించండి. అందరూ మోకరించండి.